బర్డ్ ఫ్లూ వ్యాధి చికెన్ ప్రియులు వ్యాపారులకు శాపంగా మారింది. రోజు రోజుకి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పెద్దగా పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ హ్యాచరీస్ కానీ లేవు. అయినా సరిహద్దుల్లో ఉన్నటువంటి చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకునేవారు. వలస పక్షుల నుంచి సంక్రమించే బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి ప్రజలకు పశు వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉందంటున్న పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ శారదతో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. వ్యాధి విజృంభిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఈ బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు వేలాదిగా చనిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఫార్మ్స్ ఉన్నాయో ఆ ఫార్మ్స్ లో ఎక్కడైతే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందో ఆ కోళ్లన్నింటినీ కూడా దూర ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని కాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం కర్నూలు, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఈ వ్యాధి విజృంభించడంతో అక్కడ కొంతమంది మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఎలా ఉంది, అది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా, ఎక్కడెక్కడి నుంచి ఈ పౌల్ట్రీ పరిశ్రమల నుంచి ఈ కోళ్లు దిగుమతి అవుతున్నాయి అనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం, ఇక్కడ అనిమల్ హస్బెండరీ జేడీ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధానంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఎలా విజృంభిస్తుంది, ఎలా విస్తృతంగా సాగుతుంది? నమస్కారం అండి. దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటారు. ముందుగా మనకి ఇప్పుడు ఏపీ స్టేట్లో వచ్చేసి ఉభయ గోదావరి జిల్లాల్లో, ఎన్టీఆర్ జిల్లాలో బయటపడింది. అది కూడాను మనకి మైగ్రేటెడ్ బర్డ్స్ అంటే కొంగలు, పక్షులు ఇవన్నీ ఈ కాలం మాఘమాసంలో అక్కడికంతా వచ్చేసి దాని రెట్టల ద్వారా ఇది సోకిందనేది మనం కనుగొన్నాము. అయితే ఫస్ట్ అక్కడ వచ్చేసింది, తర్వాత మనకి అక్కడి నుంచి బర్డ్స్ రాకుండా అరికట్టారు. అట్లాగే రీసెంట్గా కర్నూలులో కూడా ఒక కోడికి బాతులు చనిపోయినాయనేది ప్రచారం ఉంది. పశుసంవర్ధక శాఖ తరఫున డాక్టర్స్, ఏడీలు, డీడీలు మరి కింది స్థాయి నుంచి కూడా అందరూ వెళ్ళేసి అక్కడ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు, ఏం భయపడద్దని చెప్పేసి. అలాగే జిల్లాలో ప్రజలకు కూడా విన్నవిస్తున్నాము, ఇక్కడ మనకైతే ఏం లేదు కాబట్టి చికెన్ కానీ గుడ్డు కానీ మనము సేఫ్గానే కన్జ్యూమ్ చేయొచ్చు. ఏదైనా కానీ ఒకవేళ ఒక బాగలేని పక్షి మనము మాంసం తింటున్నామంటే బర్డ్ ఇది మనము 70 నుంచి 100 డిగ్రీల సెంటిగ్రేడ్లో మనము బాగా ఉడికించాలి. ఎప్పుడైనా కానీ మటన్ కానీ ఏదైనా కానీ తింటున్నప్పుడు గుడ్లు కానీ బాగా ఉడికించిన తర్వాత కన్జ్యూమ్ చేస్తే నిజంగా కూడా ఏ జబ్బులు రావు. ఏవైనా కూడా ప్రధానంగా కడప జిల్లాకు ఏ ప్రాంతం నుంచి ఈ బ్రాయిలర్ కోళ్లు కానీ ఇతర మాంసాహారాలకు సంబంధించిన ఈ కోళ్లు కానీ మిగతా పక్షులు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి ముఖ్యంగా ఎక్కువగా బ్రాయిలర్ ఫార్మ్స్ ఉన్నవంతా చిత్తూరు, నెల్లూరు నుంచే ఎక్కువ మనకు వస్తాయండి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మనకి నెల్లూరులో వచ్చినప్పుడు మనము పొర్మమిల్ల దగ్గర, బద్వేల్ దగ్గర కూడా ఈ చెక్ పోస్టుల దగ్గర మనం అంతా అరికట్టాము రాకుండా. అక్కడే మన మనుషులను పెట్టేసి డ్యూటీలు వేసేసి ఏవి కూడా బర్డ్స్ సంబంధించిన మూలాలు ఏవి కూడా మనకు ట్రాన్స్పోర్ట్ కాకుండా మనం చూసాము. అక్కడ చిత్తూరు ఇప్పుడు రాయచోటి వైపు నుంచి రాకుండా ఇక్కడ రాకుండా అట్లా చేసామండి. ప్రస్తుతం ఎట్లా చెక్ పోస్టులు ఏమైనా పెట్టారా మీకు? హైయర్ ఆఫీసర్స్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చాయి? చెక్ పోస్టులు అంటే మనం ఇప్పుడు కర్నూలు జిల్లాలో వచ్చిందని తెలిసింది కాబట్టి ఎక్కువగా ఇప్పుడు మనము మైకూరు లాస్ట్న అట్లే జమ్మలమడుగు దగ్గర ఒక చెక్ పోస్టులకు చెప్పాము. అక్కడ కూడా మన సిబ్బంది ఉండి కాపలా కాస్తున్నాం. ఇప్పుడు ఈ బర్డ్స్ ఫ్లూ కానీ ఇంకా ఏ రకాల వ్యాధులు ఈ బర్డ్స్ కు సోకే అవకాశం ఉంది, వాటికి నివారణ కానీ నియంత్రణ కానీ చేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయి? మామూలుగా ఇది వచ్చేసి N1H5 వైరస్ నుండి వస్తుంది. ఇది బాతులకు, కోళ్లకు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి మనము ఆ బాతులను కాసుకునే వాళ్ళకి ఇది లేయర్ బ్రాయిలర్ ఫార్మ్స్ వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఎక్కడి నుంచి కూడా కోళ్ళు తెచ్చుకోవద్దని చెప్పేసి. ఇప్పుడు RRT టీమ్స్ అని మనం ఫామ్ చేసాము, అంటే ర్యాపిడ్ రెస్క్యూ టీమ్స్. ఎక్కడైనా అలాంటిది చనిపోయింది, ఒకవేళ ఒక మాస్గా ఒక 5-10 ఒక గ్రూప్గా చనిపోయినాయని చెప్తే వెంటనే ఆ మండల్ రెస్క్యూ టీమ్ వెళ్ళి వాటిని పరీక్ష చేసి వాళ్ళకి శాంపిల్స్ తీసుకొని మనము విజయవాడకు పంపిస్తే వాళ్ళు మన విబిఆర్ఐ నుంచి వెటనరీ బయోలాజికల్ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు భోపాల్ పంపించి అక్కడి నుంచి రిజల్ట్స్ వస్తున్నాను.
ప్రధానంగా బర్డ్స్ ఫ్లూ ద్వారా ఈ కోళ్ళకే కాకుండా మనుషులకు ప్రజలకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఏమైనా ఉందా? అంటే మనుషులు హాఫ్ బాయిల్ ఒక రావ్ మెటీరియల్ ఏదైనా కన్జ్యూమ్ చేసినప్పుడు వచ్చే అవకాశం ఉంది. కానీ మన కంట్రీలో వచ్చేసి మనం మామూలుగానే మనకి బాగా ఉడకబెట్టుకొని తినే అవకాశం ఉంది, అలవాటు ఉంది. కాబట్టి ఎక్కువగా మనం అలాంటి చూడలేదు. అలాంటివి చూసినప్పుడు కూడా మనుషుల్లో ఎక్కువగా శ్వాసకోశమైన ఇబ్బందులు రావడమే జరుగుతుంది. అది కూడా మన మామూలు మందులతో తగ్గుతుంది. కానీ ప్రజలందరూ కూడా ఉడకబెట్టుకొని తినే అలవాటు చేసుకోవాలి. అలాంటి సాంప్రదాయమే మనకు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ప్రజలంతా కూడా మాంసాన్ని పూర్తి స్థాయిలో ఉడికించి తీసుకోవాలని, ఆహారంగా తీసుకోవాలని ఇక్కడ డాక్టర్ చెప్తున్నారు. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కోళ్లను, ఆ తర్వాత ఈ బర్డ్స్ ఫ్లూ ఎక్కడైతే సోకిందో ఆ ప్రాంతాల నుంచి వచ్చే దారుల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేసి ఎక్కడ ఏదైనా సరే కోళ్లు ఒకటి లేదా అంతకు మించి పెద్ద సంఖ్యలో చనిపోతే వాటిని తీసుకొచ్చి పరిశీలించి పరీక్ష నిమిత్తం పంపించడం జరుగుతుందని కూడా డాక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా అండి.